ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఏప్రిల్ 2వ తారీఖు 2026 పరిశుద్ధ గురువారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం పస్కా గొర్రెపిల్ల. దేవుని వాక్యం చదువుకుందామండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు ఆయన అనగా యేసు ప్రభువారు, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజించవాలని మీకు ఆశపడుతుంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డరా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక ఆ పరిశుద్ధ గురువారంలో ఈ దినం ప్రవేశించడానికి ప్రియప్రభు కృప చూపించాడు. ఈ యొక్క 40 దినాలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ శ్రమలను మరి మనం ధ్యానించుకోవడానికి ప్రభు సార్వత్రిక సంఘానికి సకల పరిశుద్ధులకు ప్రభు కృప చూపించాడు. ఈరోజు పరిశుద్ధ గురువారం అనగా మ్యాండీ అని లాటిన్ పదం యొక్క అర్థం ఆజ్ఞ లేదా ఆదేశం. ప్రభు అయిన యేసు తన 12 మంది శిష్యులతో యూదియా పస్కా విందు ఆచరించే సందర్భం. ఇశ్రాయేల్ పస్కాను సార్వత్రిక మెస్సేయగా నూతన పరుస్తున్న పవిత్ర మేడగద సహవాసం. రొట్టె ద్రాక్షారసాలని తన శరీర రక్తగలగా దైవచిత్తంలో తాను చేయబో నవ నిబంధనతో జ్ఞాపికలుగా ప్రతిష్ఠితూ ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేల్ పస్కా వారసుడని యేసుక్రీస్తు ప్రభువారు సంస్థాపించిన ప్రభు సంస్కారం క్రైస్తవ సంఘంలో పలు పేర్లతో ఆచరించబడుతుంది. అపోస్తల కార్యముల గ్రంథమందు ఇది రొట్టె విరుచుటగా పేర్కొనబడింది. అపోస్తల 2వ అధ్యాయం 42వ వచనం చూస్తున్నాం. పరిశుద్ధులైన పౌలు దీన్ని ప్రభు రాత్రి భోజనంగా కూడా పిలిచినట్లుగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం చూస్తున్నాం. ప్రభు తనకు తానుగా రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతి చెల్లించుట్లో యోకరిస్త్ అనే మూల గ్రీకు పదం అర్థం కృతజ్ఞతాస్తుతిగా ఉంది అని కూడా మరి ఆది క్రైస్తవంలో వినియోగించారు. 1 కొరింథీ 11వ అధ్యాయం 29, 23వ వచనం, మత్తయి సువార్త 26, 27 వచనాలు చదవండి. ఇశ్రాయేల్ పస్కాకు ప్రభు స్థాపించిన సంస్కారమునకు దగ్గర సంబంధం ఉందని నూతన నిబంధన రచయితలు తలంచుడిచే పరిశుద్ధులైన పౌలు ఈ విధంగా తన లేఖలో ప్రస్తావించాడు. మీరు పులిపిండి లేని వారే గనుక కొత్త ముద్ద అవుటకే ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేగా క్రీస్తును మన పస్కా పశు వధింపబడిన గనక పాతదైన పులిపిండితో నాయనను దుర్మార్గత దుష్టత్వమైన పులిపిండితో నేను కాకుండా నిష్కపటమును సత్యమునను పులినరుడితో పండుగ ఆచరించమని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7 నుంచి 8 వచనాలు చూస్తున్నాం. కనుక యేసు ప్రభు వారు ఈ యొక్క పస్కాను మరి ప్రభు బలగా రొట్టెగా ద్రాక్షరసగా మార్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క పస్కాలు ఈ ప్రభు బల కార్యక్రమంలో యథార్థంగా నమ్మకంగా మనం పరిశుద్ధతతో పాలు పొందాలని పౌరు భక్తుడు రాస్తున్నాడు. యేసు ప్రభు వారు మేడగదిలో శిష్యుల పాదాలు కడిగాడు. ఈ దినం శిష్యుల పాదాలు ఆ కడుగుటలో యేసు ప్రభు మహాశ్రమ చరిత్ర ఆరంభమవుతుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 18 వచనాలు. యోహాను సువార్తకుడు యేసు ప్రభు యొక్క శ్రమా చరిత్రను హత్తుకునే విధంగా తన ఉపోద్ఘాతంతో ఆరంభిస్తాడు. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసుప్రభు పస్కా పండుగ ముందే ఎరిగిన వాడే లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతవరకు ప్రేమించినట్టుగా యోహాను సువార్త 13వ అధ్యాయం 1 వచనం చూస్తున్నాం. తాను వినయముతో ఈ లోకంలో ప్రవేశించి అదే వినయముతో శిలువ మార్గం గుండా తండ్రి వద్దకు చేరాలని యేసుక్రీస్తు ప్రభు వారు ఎరిగి ఉన్నాడు. తన ఉన్నత ప్రేమలో తాను తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగాడు. ఇది ఒక మార్గదర్శక కార్యం. ఇది ఆయన మరణాన్ని వ్యాఖ్యానిస్తూ శిష్యులు అందులో చేరమంటుంది. శుద్ధీకరించబడేందుకు మనుషులకు మరో మార్గం లేదు. ఎందుకనగా యేసు ప్రభు సాత్విక మరియు ప్రతిష్ఠిత మరణం ద్వారానే దేవుని ఎదుట నిలబడగలము. మరి నివారిస్తున్న పేతురుకు ప్రభు ఇచ్చిన జాబులు ఇది దాగి ఉంది. లోకరక్షణ కొరకు కుమారుని మరణమందే ఆ దైవ ప్రేమ యొక్క సంపూర్ణత చూపెట్టబడినట్లుగా చూస్తున్నాం. ప్రేమ మాత్రమే చేయగలిగిన విధేయత, ఆశ్చర్యకర సేవక పాత్ర స్థానంలో యేసుప్రభు తాను నింపుకున్నాడు. ఇట్టి దీన స్వరూపుడైన యేసుప్రభు మనకు తన ప్రేమను పంచుతున్నాడు. నిర్లక్ష్యంతో నిత్యం ఆయన్ని విస్మరించి అవమానించిన మహోన్నతుని దేవుడు మనకు సంపూర్ణంగా క్షమించేందుకు సిద్ధంగా ఉండి తప్పులను సరిదిద్దుకొని ఆయన ఎదుట వినయంగా సాగిలపడమని కోరుతున్నాడు.
మేడగదిలో చివరిసారిగా యేసుప్రభు తన శిష్యుడితో పస్కా గొర్రె పిల్లగా తన శరీర రక్తాలు తన పునరాగమనం వరకు విశ్వసించే తరాలకు జ్ఞాపికగా ఉండేందుకు ప్రభు భోజన సంస్కారమని నూతన పస్కా రొట్టెలో ద్రాక్షారసం సంస్థాపించాడు. యోహాను సువార్త ప్రకారం యేసుప్రభు జీవాహారం. నా ఎద్దుకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొన్నాడు, నా యందు విశ్వాసం ఇచ్చేవాడు ఎప్పుడూ దప్పికొన్నాడని యోహాను సువార్త 6:35 ప్రభువారు చెప్పాడు. నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడని యోహాను సువార్త 6:53-58 ప్రభు సెలవిచ్చాడు. గనుక ఈ దేని బిడ్డ, నువ్వు మారు మనసు పొందేవా, రక్షణ పొందేవా, యేసు ప్రభు రక్తంలో నీ ప్రతి పాపమును కడిగివేసుకొని ప్రభు యొక్క బాప్తిసం పొంది ప్రభు యొక్క ఈ యొక్క బలలో ఈ పస్కా ఆ గొర్రెపిల్ల విందులో నీవు నేను కూడా పాలు పంపులు పొందవలసిన వారు వింటున్నాం. ఆ రీతిగా చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మరొక పరిశుద్ధ గురువారం ఈ సంవత్సరం మాకు దయచేస్తారు నాయన, నీ కొందనాలు. మా తండ్రి, ఇగో ఈ సమయంలో మా ఆయన నీ యొక్క పరిశుద్ధ మా తండ్రి బలలో మేము పాలు పంపులు పొందాలనేటువంటి సహాయం చేయండి. సార్వత్రిక సంఘాన్ని సకల పరిశుద్ధుల్ని దీవించండి, ఆశించండి. ఈ దినం పుట్టినదినాలు, వాహదినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించండి. రోగులైన బిడ్డ పని ప్రత్యేక కృప చూపించి ఇప్పుడే నీ గాయపణ హస్తంచి స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నా తండ్రి. ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్రించి మరణించి దుఃఖంలో వేదన ఉన్నటువంటి వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. మా తండ్రి ఈ దినమంతటా నీ బిడ్డల చుట్టూ ఉండండి. ఆయన నీ బిడ్డని సాయలతో విషయంతో ఉండండి. విదేశంలో మా ప్రియులతో ఉండండి. సార్వత్రిక సంఘంతో సకల పరిశుద్ధులతో ఉండమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటే యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవునికి అన్ని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.